ఉల్టా చోర్ కొత్త ఆలంకే డాంటే సామెత కరెక్ట్గా సరిపోతుంది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి. రాజ్యాంగాన్ని మార్చిందే వాళ్ళ నాయనమ్మ. రాజ్యాంగ పీఠికలోని పదాలని, సోషలిజం సెక్యులరిజం పదాలని ఎమర్జెన్సీ టైంలో ఏ పార్లమెంటుతో సంబంధం లేకుండా యాడ్ చేసేసిందే ఆమె. దాని మీదన భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోబోతుంది, త్వరలో దాని మీదన ఇంప్లిమెంట్ చేయబోతుందని తెలియకానే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ మొన్న ఎన్నికల్లో రచ్చరచ్చ చేసుకొచ్చాడు. ఆ విధంగా మొత్తం పబ్లిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ రైట్ చేసిన ప్రశ్నతో ఇప్పుడు చర్చలో డిఫెన్స్లో పట్టడం కాంగ్రెస్ వంతైంది. రాజ్యాంగ పీఠికలోని పేర్లని ఎలా మార్చారు, అదనంగా ఎట్లా యాడ్ చేశారు, పోనీ ఆ తర్వాత తాము అధికారంలో ఉన్నది, ఇందిరాగాంధీ అధికారంలో ఉంది, ఆ తర్వాత కూడా ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఆ తర్వాత పివి నరసింహ రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నారు, పివి నరసింహ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడైతే ఏకంగా